విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల ఆపరేషన్ ఎట్టకేలకు పూర్తయింది. 10 రోజుల పాటు నిపుణులు పలు రకాలుగా ప్రయత్నాలు చేసి గేట్లను తాకి ఉన్న పడవల్ని తొలగించారు. అయితే మరో బోటు మాత్రం వరద ఉధృతికి గేట్ల అడుగు భాగం నుంచే వెళ్లిపోయినట్లు నిర్ధారించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ నెల 1వ తేదీన భారీ వరద ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకొచ్చిన 4 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకుపోగా మరో 3 భారీ పడవలు ఓ మోస్తరు పడవ గేట్ల వద్దే చిక్కుకున్నాయి. దీంతో భారీ పడవలను తొలగించేందుకు అధికారులు చేసిన కృషి ఫలించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఈ నెల 10వ తేదీన బోట్ల తొలగింపు ఆపరేషన్ చేపట్టగా 8 రోజుల శ్రమ తర్వాత 40 టన్నుల భారీ బోటును బెకమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు. గేట్ల వద్ద అడ్డుపడిన పడవలను బయటకు తీసేందుకు గత 7 రోజులుగా ఇంజనీర్లు, అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఇటీవల బోట్ల తొలగింపు ప్రక్రియలో ఇంజనీర్లు పురోగతి సాధించారు. 2 భారీ పడవలపై ఇనుప గడ్డర్లతో అనుసంధానించి బోటును బయటకు లాగారు. 4 భారీ పడవల సాయంతో బోటును బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అనంతరం బ్యారేజీ గేటు నుంచి 1/2 కిలోమీటర్ మేర నదిలోకి లాక్కెళ్లారు. అక్కడి నుంచి ఇంజనీర్లు, అధికారులు ఒడ్డుకు చేర్చారు. ఇదే పంథాను అనుసరించి బ్యారేజీ గేటు వద్ద బోర్లా పడిన మరో బోటును 2 రోజుల ఆపరేషన్ను పూర్తి చేసి ఎట్టకేలకు బయటకు లాగారు. దాని కింద ఉన్న మరో బోటును బయటకు లాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2 డేస్ బ్యాక్ దాన్ని సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చి ఇక్కడ ఒడ్డున చేర్చాం. తర్వాత ఇక నిన్న ఉదయం మొదలుపెట్టి దాన్ని కూడా ఇప్పుడు ఇంతకుముందు మీరు కూడా చూస్తున్నారు, ఆ పియర్కి ఆనుకుని సగం పైకి సగం కిందకు ఉన్నది. దాన్ని మళ్ళీ రాత్రి వరకు కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుని ఈ 2 బోట్ల మధ్యకి వచ్చేటట్టు, ఇవి అక్కడికి వెళ్ళగలిగేటట్లు చేసుకుని మార్నింగ్ ఇంకొద్దిగా తిప్పటానికి ఆ అబ్బుల టీం వాళ్ళు ఈరోజు తిప్పారు. ఆ విధంగా డైవర్స్, బెకమ్ ప్రాజెక్ట్స్, అబ్బులు అందరి సహకారంతో పైన ఉన్న మా ఆఫీసర్స్, మినిస్టర్ గారు అందరూ ఇచ్చిన స్వేచ్ఛతో త్వరగా ఈ పనులు కంప్లీట్ చేయమన్నారు. ఎంత త్వరగా కంప్లీట్ చేద్దామని మేము కూడా ఆలోచిస్తూ ఆ విధంగా ఇది నిన్న ఈ రోజు 2 రోజుల్లో దీన్ని కంప్లీట్ చేయగలిగాం. 10 రోజుల కష్టంతో 50 మంది శ్రమించి బ్యారేజీ గేట్ల వద్ద ఉన్న 2 భారీ బోట్లను తొలగించారు. మరో బోటు ఇంకా గేటు వద్ద ఉండగా దాన్ని రేపు తొలగించనున్నారు. అయితే 4వ బోటు అక్కడ ఉంటుందని అధికారులు భావించినా అది లేకపోవడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. రేపు బోట్ల ఆపరేషన్ పూర్తయిన తర్వాత 4వ పడవ గురించి ఆలోచిస్తామని అధికారులు తెలిపారు.